హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారంటూ ఎవరో ఉండరు. ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి చెందింది. పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాల్లో ఇదొకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు ఒక పురాణ కథనం ఉంది. పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. అయితే సైన్స్కు కూడా అంతుచిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడినట్లు చెబుతారు. ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూసేద్దాం. ఒకటి, ఆలయంపై జెండా. పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు ఎగురుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనకున్న రహస్యం ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. రెండు, సుదర్శన చక్రం. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం పైభాగాన ఏర్పాటు చేశారు. ఈ సుదర్శన చక్రాన్ని ఏ వైపు నుంచి చూసినా అది చూసిన వారికి అభిముఖంగానే కనిపిస్తుంది. 3, ఆలయం పైనుంచి విమానాలు పక్షులు ఎగరవు. ఈ ఆలయం పైనుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. దేశంలోనే ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించదు. ఏ ప్రభుత్వం కూడా దీనిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేదు. కానీ ఏదో ఒక తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్గా పరిగణించబడుతుంది. 4, ఆలయ నిర్మాణం. పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయం చూసినా ఈ ఆలయం నీడనేది మనకస్సలు కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణమా అనేది అంతు చిక్కని విషయం. 5, సింహద్వార రహస్యం. జగన్నాథ్ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు. ఇది నిజంగా భక్తులకి ఓ అద్భుతంగా అనిపిస్తుంది. 7, సముద్ర రహస్యం. సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం వైపు నుండి భూమి వైపుకు వీస్తుంది. సాయంత్రం వేళ గాలి భూమి నుంచి సముద్రం వైపు వీస్తుంది. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి వ్యతిరేక దిశలో జరగడం ఇక్కడ విశేషం. ఇది కూడా సైన్స్కి అంతు చిక్కని మిస్టరీ. 8, 1800 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆచారం. 45 అంతస్తులు ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఈ ఆచారం దాదాపు 18 ఏళ్ల నుంచి జరుగుతూ వస్తుంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ళ వరకు ఆలయం మూతపడుతుందని అక్కడ వారి విశ్వాసం. 9, ప్రసాద రహస్యం. పూరి జగన్నాథ్ ఆలయానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం కానీ భక్తులకు సరిపోకపోవడం కానీ చోటు చేసుకోలేదు. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పేర్చి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది. ఈ విధంగా పూరి జగన్నాథ్ ఆలయం ఎన్నో అంత్య చిక్కని రహస్యాలతో నిండి ఉంది. సో ఇది పూరి జగన్నాథ్ ఆలయం గురించి విశేషాలు.